ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం షురూ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీన ఇడుపులపాయకు వెళ్తారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరము మేనిఫెస్టో ప్రకటన ఉంటుంది. అలాగే 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా, 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను సైతం జగన్ గారు విడుదల చేయడం జరుగుతుంది. మొన్న మేదరమెట్ల సిద్ధం సభలో జగన్ గారు మాట్లాడుతూ అతి త్వరలోనే మేనిఫెస్టోని మీ ముందుకు తీసుకొస్తానని చెప్పారు. మేదరమెట్ల సిద్ధం సభలోని మేనిఫెస్టో విడుదల ఉంటుందని అందరూ భావించారు. కొన్ని అంశాలు ఇంకా చేర్చాల్సినవి ఉండగా కొంత ఆలస్యమైంది. ఏదైనా వైఎస్ఆర్ ఘాట్ వద్ద మేనిఫెస్టో విడుదల చేయడం అంటే అంతకంటే శుభపరిణామం ఇంకోటి ఏముంది? సిద్ధం సభలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్కు సందేశం ఇవ్వడం కోసం పెట్టుకున్నారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్న కలల్ని జగన్ గారు ముందుకు తీసుకెళ్లారు. ఆయన ఆశయాలను నెరవేర్చారు. ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఒక శకం ముగిసింది. ఇప్పుడు అసలైన శకం ప్రారంభం కాబోతుంది. అసలైన ప్రస్థానం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమము, అభివృద్ధి చూశారు. ఇక దేశ విదేశాలను తలదన్నే రీతిలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి వచ్చే 5 ఏళ్ల కాలంలో ఉంటుందో మనమందరం చూడబోతున్నాము. అందులో భాగంగా వైజాగ్ ఓ రేంజ్లో డెవలప్మెంట్ కాబోతుంది వచ్చే 5 ఏళ్లలో. ఇప్పుడు ఈ లిస్టు అలాగే మేనిఫెస్టో ఈ రెండింటిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రకటించడం జరుగుతుంది.